హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 31 లోపు చేయవలసిన కీలక పనులు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు వివరాల నిర్వహణలో అతి పెద్ద మరియు చారిత్రాత్మకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. రాబోయే 2026 సంవత్సరం నుండి నిధి పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ విధానం అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి అయితే రాబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి అధికారులు మరియు ఉద్యోగులు అనుసరించాల్సిన కీలక గడువులు తేదీలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిందనమాట. 2026 ఆగస్టు 1 తేదీ నుంచి పోర్టల్‌లో ఈఎస్ఆర్ నమోదు ప్రక్రియ అధికారికంగా అయితే ప్రారంభం కానుంది. అంటే ప్రతి ఉద్యోగి యొక్క సర్వీసు చరిత్ర డిజిటల్ రూపంలో అయితే మారుతుందనమాట. అయితే ఈ ప్రక్రియను 2026 ఆగస్టు 31 తేదీలోపు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఇది అత్యంత కీలకమైనటువంటి గడువుగా పరిగణించాలి. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 1, 2026 నుండి ఉద్యోగులకు సంబంధించి ప్రతి సర్వీస్ ఈవెంట్ నేరుగా నిధి పోర్టల్ ద్వారానే నమోదు చేయబడుతుంది. సో, భౌతిక రిజిస్ట్రేషన్స్ ఏమి అవసరం ఉండదు. ఫ్రెండ్స్, మధ్యలో ఒక చిన్న అప్డేట్ వచ్చిందిప్పుడే. సో, ఇంపార్టెంట్ నోటీస్ అండి. ఉపాధ్యాయులందరూ కూడా ఈహెచ్ఎస్ పోర్టల్‌లో ఆధార్ నంబర్‌ను అప్డేట్ చేసుకోవాలి అని జెప్పేసి వచ్చిందనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. డియర్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్, ప్లీజ్ అప్డేట్ ఆధార్ నంబర్ ఇన్ ఈహెచ్ఎస్ అప్లికేషన్ టు అవైల్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అండర్ ద ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అనమాట. మనము ఈహెచ్ఎస్‌లో లాగిన్ అయ్యేటప్పుడు ఓపెన్ చేస్తాను వెబ్‌సైట్‌ను. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంపార్టెంట్ నోటీస్ అనేది వచ్చిందండి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇక్కడ మనకు ఆధార్ అప్డేట్ ఇన్‌స్ట్రక్షన్స్ మీద మనము ఈ బ్లూ కలర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫర్దర్ ప్రాసెస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఎలా మనం అప్డేట్ చేయాలి, ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేయాలి ఇవన్నీ గూడా వస్తాయన్నమాట. సో, ప్లీజ్ ఇగ్నోర్ ఇఫ్ దిస్ మెసేజ్ ఇఫ్ యువర్ ఆధార్ డీటెయిల్స్ ఆల్రెడీ హాస్ బీన్ అప్డేటెడ్ అనైతే ఉందన్నమాట. సో, సంబంధిత ఉద్యోగ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆధార్ సంబంధించి వీటిని అప్డేట్ అయితే చేసుకోవాల్సిందిగా మనవి అండి. ఇక మన టాపిక్‌లోకొచ్చినట్లయితే, ఈ యొక్క బహుతర ప్రక్రియలో ప్రతి శాఖకు సంబంధించి హెచ్ఓడీలు, డీడీఓలు అత్యంత బాధ్యతాయుతమైన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. మొదటగా ఆగస్టు 1 తేదీ లోపు ప్రతి ఉద్యోగి యొక్క భౌతిక రిజిస్టర్ అంటే ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ అత్యంత లోతుగా మరియు క్షుణ్ణంగా పరిశీలించాలి. సర్వీస్ బుక్‌లోని ప్రతి ఎంట్రీని కూడా సరిగ్గా ఉందో లేదో తేదీలలో ఏమైనా తప్పులున్నాయో లేదో అనేది డీడీఓలు వ్యక్తిగతంగా ధృవీకరించుకోవాలి. జూలై 1, 2026 వరకు రావాల్సిన ప్రతి ఒక్క ఎంట్రీని కూడా సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి దానిని అప్డేట్ అయితే చేయాలి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో తయారైనటువంటి సర్వీస్ రిజిస్టర్‌ను స్కాన్ చేసి ఒక పీడీఎఫ్ ఫైల్‌గా సేవ్ చేయాలి. ఒకవేళ ఏ ఉద్యోగికైనా ఒకటి కంటే ఎక్కువ సర్వీస్ పుస్తకాలు ఉన్నట్లయితే మొదటి బుక్ నుండి చివరి బుక్ వరకు అన్నిటిని క్రమ పద్ధతిలో స్కాన్ చేసి ఒక పీడీఎఫ్ ఫైల్‌గా మార్చాలండి. లేకపోతే భవిష్యత్తులో సాంకేతిక సమస్యలే తలెత్తవచ్చు. కాబట్టి సర్వీస్ రిజిస్టర్‌లోని తప్పనిసరిగా పరిశీలించవలసిన మరియు నమోదు చేయవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుండి అంటే అపాయింట్‌మెంట్ వివరాలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ వంటివి సరిగ్గా ఉండాలి. అలాగే జీతంలో వచ్చే మార్పులు, తీసుకున్న సెలవులు, బదిలీలు, పదోన్నతులు మరియు డిప్యుటేషన్‌ల వివరాలను కూడా జాగ్రత్తగా నమోదు చేయాలి. ఒకవేళ సస్పెన్షన్‌లు, పనిష్మెంట్‌లు లేదా కంపల్సరీ ఆహ్, ఈ మేరకు వెయిట్ వంటివి ఉంటే అటువంటివి కూడా స్పష్టంగా ఉండాలి. తిరిగి ఉద్యోగంలో చేరడము, సెలవుల నగదు మార్పిడి, అలాగే క్రమరహిత హాజరు వంటి ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆన్‌లైన్ డేటాతో సరిపోల్చుకోవాలి. అయితే స్కాన్ చేసే విషయంలో కూడా కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తూ ఈఎస్ఆర్ నమోదు చేసే సమయంలో
రిఫరెన్స్ పేజ్ నంబర్ అనే కాలమ్ ఉంటుంది. అక్కడ మీరు స్కాన్ చేసినటువంటి పీడీఎఫ్ కాపీలో ఏ నంబర్ అయితే కనిపిస్తుందో ఆ నంబర్‌నే నమోదు చేయాలన్నమాట. భౌతిక సర్వీస్ పుస్తకంలోని పేజ్ నంబర్‌లు అక్కడ నమోదు చేయకూడదు. ఇక ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందేంట ఎన్ ఎందుకంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ సమయంలో పీడీఎఫ్ పేజ్ నంబర్ ఆధారంగానే అధికారులు వివరాలను తనిఖీ చేస్తారు. సో, సెప్టెంబర్ 1, 2026 నుండి ఒక కొత్త శకం మొదలవుతుంది. ఎందుకంటే ఆ తేదీ నుండి ఏదైనా సర్వీస్ ఈవెంట్ జరిగితే ఉదాహరణకు ఇంక్రిమెంట్ రావడము, ప్రమోషన్ రావడం లేదా బదిలీ అవ్వడం వంటివి జరిగితే అవి ఆటోమేటిక్‌గా నిధి పోర్టల్‌లో అప్‌డేట్ అవుతాయన్నమాట. అందుకే గడిచిన కాలానికి సంబంధించిన ఎటువంటి బ్యాక్ డేట్స్ ఎంట్రీలు కూడా చేయడానికి వీల్లేదు. ఇక ఆగస్టు 31 లోపు పాత వివరాలన్నీ పక్కాగా అయితే ఉండాలి. చివరగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేయవలసిన పనులేమిటంటే, ప్రతి ఉద్యోగి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ఈఎస్ఎస్ ద్వారా అప్‌డేట్ చేయించాలి. కుటుంబ సభ్యుల వివరాలు మరియు నామినీ వివరాలను నమోదు చేసి వాటిని డీడీఓలు వెంటనే ఆమోదించాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఆగస్టు 31, 2026 లోపు పూర్తి చేస్తేనే ఉద్యోగులకు ఎటువంటి ఆటంకం లేని సర్వీస్ ప్రయోజనాలైతే అందుతాయన్నమాట. ఇది కేవలం ఒక డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రమే కాదు. ఉద్యోగి తన పదవీ విరమణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా పెన్షన్ మరియు ఇతర బకాయిలను వెంటనే పొందడానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఒక సువర్ణ అవకాశం అన్నమాట.